హాయ్ అండి. మీరు పుదీనా రైస్ని ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే కంపల్సరీ ఇలా చేసుకుంటారు. అంత బాగుంటుంది టేస్ట్. చేయటం కూడా చాలా ఈజీనండి. ఇవి పుదీనా అనేది మనకు హెల్త్ పర్పస్ చాలా మంచిది కాబట్టి పిల్లలకు కనీసం వారానికి 2 సార్లైనా ఇలా చేసి ఇవ్వండి. మనమైనా ఇంటిల్లిపాదే తినేయచ్చు. అంత బాగుంటుంది టేస్ట్ కూడా. చేయటం కూడా చాలా ఈజీనే. ఇది ఎలా ఏంటి దీని ప్రాసెస్ అంతా ఇప్పుడు చూసేద్దాం. మీరు నోట్ చేసుకోండి. అందుకోసం పుదీనాను తీసుకోండి. మంచి పుదీనా తీసేసుకొని గిల్లి ఈ విధంగా కడిగేసేయండి. మొత్తం కడిగేసుకొని తర్వాత దీన్ని ఒక గుప్పెడు తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా దాల్చిన చెక్క వేసేసుకోండి. తర్వాత ఒక 4-5 ఇలాచీలు వేసేసుకోండి. ఒక 4-5 లవంగాలు వేసేసుకోండి. ఇవన్నీ మీరు తినే ఘాటును బట్టి ఇంకా కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు. తర్వాత శాజీరా అండి, ఇది 1 స్పూన్ శాజీరా వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని పుదీనాకి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసేసుకోండి. పడితే కొద్దిగా వాటర్ పోసేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది ఎంత మెత్తగా వస్తే మనకు రైస్కి అంత మంచిగా పట్టేస్తుంది. దీన్ని ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించుకున్న రైస్ని వేసేసేయండి. ఇది బాస్మతి బియ్యంతోనైనా కూడా బాగానే ఉంటుంది. తర్వాత కొద్దిగా పసుపు వేసేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని పుదీనా పేస్ట్ వేసేసుకోండి. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఈ విధంగా అన్నీ ఒకసారి రైస్కు పట్టే విధంగా మొత్తం ఒకసారి కలిపేసేయండి. అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ముట్టించేసి మూకుడు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోండి. అది హీట్ అయ్యాక ఇందులోనే ఎండుమిర్చి, పల్లీలు, కొంచెం శనగపప్పు వేసేసుకోండి. తర్వాత ఇందులోనే జీలకర్ర, జీడిపప్పు, ఆవాలు ఇలా 1 by 1 మనం పులిహోర ఎలా తాలింపు పెట్టుకుంటామో ఆ విధంగా తాలింపు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా అయ్యాక దీంట్లోనే కొద్దిగా పచ్చిమిర్చి వేసేసుకోండి. పచ్చిమిర్చిని కొంచెం సీల్చి వేసేసుకుంటే మనకు ఘాట్ అనేది మంచిగా వచ్చేస్తుంది. చివరిలో కొంచెం కరివేపాకు వేసేసుకొని కొంచెం ఇంగు వేసేసుకోండి. ఇంగు వేసేసుకొని స్టవ్ బంద్ చేసేసి ఈ తాలింపునంతా పుదీనా రైస్లో వేసేసి మొత్తం కలిసే విధంగా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం నిమ్మకాయ పిండేసుకోండి. నిమ్మకాయ పిండుకోవటం వల్ల మనకు టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే ఒక చెక్క పిండుకున్నాను. కొంచెం పులుపు తినే వాళ్ళైతే నిమ్మకాయ మొత్తం కూడా పిండుకోవచ్చు. మన క్వాంటిటీని బట్టి మీరు పిండేసుకోండి. అంతే అండి. ఇలా సింపుల్ వేలో చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.